నాకంతే అనిపిస్తుంది మీ ముగ్గురే చాలా టఫ్ కాంపిటీటర్స్ ఏమో ఒకరికొకరే అనిపిస్తుంది ఇండియన్ ఐడల్ 3లో కదా. మీకు అనిపిస్తుందా ఒక్కొక్కరు పాడుతూ ఉంటే అలా? ఒక కాలర్ ఉన్నారు, హరికృష్ణ. హరికృష్ణ గారు నమస్తే అండి. యా, ఇండియన్ ఐడల్ సీజన్ 3 కంటెస్టెంట్స్ స్కంద, అనిరుద్, రజని ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా TV9 యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం నా పేరు నంద్యాల హరికృష్ణ, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ మేడం. యా మేడం, రజనీ మేడం గారికి, స్కంద గారికి, తర్వాత అనిరుద్ధ్ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమకి ఇలాంటి యూత్ తరపున ఖచ్చితంగా ప్రతిభ ఉన్న వాళ్ళు సినీ రంగానికి ఖచ్చితంగా కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మేడం. కానీ ఇలాంటి యంగ్ సింగర్స్ కి మీరు TV9 వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా జనాలకు చేరువవుతున్నందుకు వాళ్ళకు ముందుగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు యువత ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు యువత కొత్తవ ఏం లేదు మేడం, టాలెంట్ కొత్తవ ఏం లేదు. కానీ గుర్తించినటువంటి మొట్టమొదటి న్యూస్ రీడర్స్ గా మీకు కానీ TV9 కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇలాంటి యంగ్స్టర్స్ కి మంచి అవకాశాలు రావాలని చంద్ర గారికి కానీ, రజనీ గారికి కానీ, తర్వాత అన్నగారికి కానీ ఎల్లో టీషర్ట్ వేసుకున్నారు అన్న, చక్కటి పాట పాడారు అనిరుద్ధ్ గారికి కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇలాంటి యంగ్స్టర్స్ వస్తే మన ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి సినీ రంగానికి ఇలాంటి వాళ్ళ కృషి ఖచ్చితంగా కావాలి. ఇలాంటి వాళ్ళని గుర్తించి థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. మేడం చెప్పండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా ఎక్సైట్ అయిపోతున్నారు చూసి, ఇలా ఉండాలి అని చెప్పేసి.